నా పేరు జేవిఆర్ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ నంద్యాల. నాకు సుమారు 12 సంవత్సరముల క్రితమే నడుము నొప్పి వచ్చింది. అది నేను ఎక్కడా పడినందువల్ల రాలేదు. నొప్పి మాత్రం తీవ్రంగా ఉండేది. ఈ చక్రసిద్ధ ఆ సమయంలో బేగంపేటలో ఉండేది. బేగంపేటలో నేను వైద్య చికిత్స చేయించుకున్నాను. వీరి దగ్గర సిద్ధ వైద్యం చేయించుకున్నాను. నేను రికవర్ అయ్యాను. నొప్పి ఏమీ లేదు, చాలా బాగుంది. ఈ 10 సంవత్సరాలు బాగానే ఉంది. కానీ గడచిన ఒక 2-3 నెలల నుంచి మళ్ళీ నొప్పి తీవ్రంగా ఉండడం, పొద్దున్నే లేవడానికి కూడా అబ్బా అమ్మా అంటేనే కానీ లేవలేని స్థితి. అలాగే మంచం మీద ఒక 5 నిమిషములు కూర్చున్న తరువాత కానీ లేవలేని స్థితి. మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుని లేచినా కూడా అదే పరిస్థితి ఉండేది. నేను ఇదివరలో చక్రసిద్ధలో చేయించుకున్నాను కదా అని చక్రసిద్ధకు వద్దామని నిర్ణయించుకుని ముందుగా ప్రథమంగా ఇతర ఆర్థోపెడిక్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు పెయిన్ రిలీఫ్ టాబ్లెట్లు ఇచ్చారు, అసెక్లోఫెనాక్ అవి ఇచ్చారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. సైడ్ ఎఫెక్ట్ ఏమిటంటే ఎసిడిటీ ఎక్కువగా వచ్చింది. నాకు వాస్తవంగా ఎసిడిటీ పుట్టినప్పటి నుంచి లేదు. ఒక 10 రోజుల తర్వాత ఎసిడిటీ తగ్గింది, నడుము నొప్పి మళ్ళా వచ్చింది. ఆ రకంగా బాధపడుతూ ఇక దీనికి వైద్యము లేదు. అంతేకాక నాకు మజిల్ క్రాంప్స్ వచ్చాయి అసెక్లోఫెనాక్ వల్ల. రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. 1 గంటకు ఎవరో కొట్టినట్టుగా మెళుకు వచ్చి ఆ మజిల్ కండ గట్టి అయిపడేది, పిక్క గట్టిగా అయిపోయేది. 1 గంట సేపు నడవాలి సార్. చుట్టూ మంచము చుట్టూ కానీ ఏదైనా 1 గంట నడిచిన తరువాత కానీ అప్పుడు మంచం మీద కూర్చొని పడుకోలేడు. పడుకున్న గంట సేపటికి 2వ కాలు పిక్క వాచేది. మళ్ళీ గంట సేపు నడిస్తే కానీ పడుకోలేకపోయేవాడు. ఇక ఇది నా వల్ల కాదు అని అనుకుని అప్పుడు చక్రసిద్ధ వారిని సంప్రదించి వారి దగ్గరకు వచ్చి సరే మొదలు పెట్టిన తర్వాత వారం రోజులకే నాకు 30% తగ్గింది. ఇప్పుడు ఇక పూర్తిగా 100% నొప్పి ఉన్నది నాకేనా అనిపించేటట్టుగా ఉన్నాను. ఇక అబ్బా అమ్మ లేదు, ఏమీ లేదు, చాలా బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. అంతేకాకుండా అంతకుముందు మజిల్ క్రాంప్స్ వచ్చినప్పుడు నరాలు వాటి నొప్పులు పుట్టేవి. వీళ్ళు వైద్య చికిత్స సిద్ధ వైద్యము చేసిన తరువాత ఆ నరాలు కూడా పొజిషన్కి వచ్చి ఈ నెల రోజుల నుంచి ఆ మజిల్ క్రాంప్స్, ఆ పిక్కలు వాయడం అనేది లేనందువల్ల 100% అనండి, 1000% అనండి, అంతకన్నా నేను చెప్పగలిగింది లేదు. చాలా 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 బాగుంది. అయితే ఈ వైద్యము కొంతమందికే తెలుసు. ఆ తెలిసిన వాళ్ళైనా వచ్చి వైద్యము చేయించుకొని వారి ఆరోగ్యం కుదుటపరుచుకొని ఆనందంగా వారి వారి కుటుంబాలతో ఉండవలసినదిగా కోరుతున్నాను.